హలో, నేను మీ ఫ్రెండ్ అమ్ములు. ఈరోజు వీడియో ఏంటంటే హాస్టల్లో ఆలు కర్రీ. అదే బ్రో, జెప్టోలో మనము చిప్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్డర్ పెడితే కాంప్లిమెంటరీగా ఆనియన్స్ అండ్ ఆలు వచ్చాయి కదా, వాటిని ఆలు కర్రీ చేసేద్దాం. హాస్టల్లో ఎలా అని అంటారా? అసలు మన దగ్గర ఏమున్నాయో చూసేద్దాం, ఆగండి. ఎంత చూసినా మన దగ్గర ఆలు ఆనియన్స్ మాత్రమే ఉన్నాయి. హాస్టల్ ఆంటీ దగ్గర కరివేపాకు, ఆయిల్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆవాలు అండ్ జీలకర్ర, ఆయిల్ అండ్ రెడ్ మిర్చి ఇవన్నీ తీసుకొని వచ్చాము. మన దగ్గర ఎలాగో రైస్ కుక్కర్ ఉంది కాబట్టి ఇక స్టార్ట్ చేద్దామా? ఆలూని బాయిల్ చేయాలి. ఈ గ్యాప్లో ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. 10 మినిట్స్లో ఆలు ఉడికిపోయింది. ఆలు పొట్టు పీకేసి కట్ చేసి పక్కన పడేయాలి, అదే పక్కన పెట్టుకోవాలి. ఇక రైస్ కుక్కర్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, రెడ్ మిర్చి అన్నీ వేసి కాసేపు అలా ఉండనివ్వాలి. అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసేసి కరివేపాకు వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి, సాల్ట్ ఎందుకంటారా, అది ఆనియన్స్ తొందరగా ఉడకడానికి కాసేపు వేగనివ్వాలి. అంతా ఓకే, కానీ సడన్గా పవర్ పోతే మా పరిస్థితి ఏంటంట అని థింక్ చేస్తూ ఉన్నాం. ఆనియన్స్ కొంచెం వేగాక పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేయాలి. అది మంచిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని ఇందులో మిక్స్ చేయాలి. అలాగే వాటితో పాటు చిల్లీ పౌడర్, సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. 2 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచండి. హాస్టల్లో ఆలు కర్రీ రెడీ. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేద్దాము. చూడ్డానికైతే చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్.